ఈ డ్యూటీస్ పెంచడం వల్ల ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వచ్చాయంటారా, లేకపోతే ఈ డిమాండ్ని కంటైన్ చేయటం వరకు డ్యూటీ ప్రభుత్వం డ్యూటీ పెంచడం పర్పస్ ఏంటంటే డిమాండ్ తగ్గించాలని, ఏదో రెవెన్యూ వస్తుందని కాదు ప్రభుత్వానికి. ఇప్పుడు మొన్న చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ ఈ లాస్ట్ 3 monthsలో 15% పెరిగింది కలెక్షన్. దానివల్ల ఈ డ్యూటీ బంగారం మీద డ్యూటీ వేస్తే బంగారం వల్ల మనకు ధర తగ్గుతుంది, రెవెన్యూ వస్తుంది కాదు. అక్కడ సమస్య ఏంటంటే దిగుమతి తగ్గించాలి, దిగుమతుల్ని డిస్కరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో చేసిన లెవీగా చేసిన డ్యూటీ కాబట్టి ఖచ్చితంగా దాని ప్రభావం ఉంది ఖచ్చితంగా ప్రజల మీద. ఇంకోటి ఏంటంటే మనం చేయాల్సిన అవసరం ఉందంటే ఏదైతే మనం దిగుమతి చేసిన వస్తువుల్ని చాలా వాడకం తగ్గించాలి. మన దేశంలో తయారైన వస్తువులను ఎక్కువగా ఉపయోగించాలి. దీని కొరకు ఎందుకంటే ప్రపంచంలో తయారయ్యే ప్రతి వస్తువుకు ఆల్టర్నేటివ్ మన దేశంలో తయారవుతుంది. సేమ్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఇంకా అంతకంటే మంచి క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇండియాలో. కాకపోతే ఇండియన్ బ్రాండ్ మనకేంటి మానసికంగా ఒక చిన్న చులకన ఏముందంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే బాగుంటుంది, విదేశాలకు తీసుకొచ్చే క్వాలిటీ బాగుంటుంది, మన క్వాలిటీ బాగుంటుంది అనే అనుమానం ఉంది. దాన్ని మన మనసులో నుంచి తీసేసినప్పుడు ఇప్పుడు చూడండి, 40 ఏళ్ల క్రితం మారుతి వెహికల్స్ మన ఇండియాకు తయారు చేయడానికి వచ్చారు. ఇప్పుడు ఇండియన్ మారుతి కంపెనీ అదే జపాన్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది వెహికల్స్. అంటే ఏ విధంగా మన క్వాలిటీ పెరిగింది ఈ యొక్క సమయం లోపల ఆలోచించాలి. కాబట్టి మన గ్లోబల్ స్టాండర్డ్స్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాము. దానికి ఆల్టర్నేటివ్ మన దేశంలో ప్రతి వస్తువు తయారవుతుంది. కాబట్టి మన దేశంలో తయారైన వస్తువుని వాడితే మనకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుతుంది, రూపాయి స్థిరపడుతుంది. ప్రతి భారతీయుడు కోరుకునేది తన యొక్క రూపాయి విలువని స్థిరపడాలి, బలపడాలని. ఇప్పుడు ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. మీరు అనవసరమైన దిగుమతులు చేసుకుని అనవసరమైన వస్తువుల్ని మన వార్షం దొరికే వస్తువులు కూడా దిగుమతి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడము, ఇంపోర్ట్ మీద ప్రెషర్ పెరగడము, రూపాయి వాల్యూ తగ్గడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి భారతీయులు కోరుకునేది ఏంటంటే మీకు భారతదేశంలో మీరు కోరుకునే ప్రతి వస్తువుకు ఆల్టర్నేటివ్ దొరికినప్పుడు భారతదేశం తయారయ్యే వస్తువు వాడండి. అంటే మనకి ఎందుకంటే దీనివల్ల మన దేశపై మన నమ్మకం కలుగుతుంది. మనము వేరే వాళ్ళకు ఇప్పుడు మన దేశంలో ఎన్నో వస్తువులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, కొన్ని విదేశాలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అంటే మన దగ్గర క్వాలిటీ బాగాలేకపోతే విదేశాలు తీసుకోరు కదా. విదేశాలు ఎందుకు పెడుతుంది? పోనీ బ్యాక్వర్డ్ ఎకానమీస్ కాదు, యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, ఈస్టర్న్ జపాన్, కొరియా ఇలాంటి కంపెనీస్ మన దేశం నుంచి వస్తువులు తీసుకో మనం ఎందుకు వాడకూడదు అని ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ అన్నప్పుడు, సబ్కా ప్రయాస్ అన్నప్పుడు సబ్కా సహయోగ్ కూడా ఉండాలి. ప్రతి భారతీయుడు కూడా తన యొక్క రూపాయిని, మన భారతదేశ రూపాయిని బలపడటానికి దిగుమతి చేసిన వస్తువుల బదులు స్వదేశంలో తయారైన వస్తువులు వాడండి. దిగుమతి సాధ్యమైనందుకు తగ్గించండి. దిగుమతి తగ్గించండి, మన పెట్రోల్ డీజిల్ ఆధారపడి తగ్గించాలి, ఫర్టిలైజర్ కూడా తగ్గించాలి. అదేవిధంగా మన ఏదైతే మనము మిగతా ఏ వస్తువు దిగుమతి చేసుకుంటామో దానికి దిగుమతి తగ్గించినప్పుడు మన రూపాయి బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్, మనతో పాటు రామేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. రామేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. సార్, మన హనుమాన్లు గారు అన్నట్టు ఇప్పుడు అధికారికంగా గోల్డ్ దిగుమతులు ఫ్లో బాగున్నప్పుడే స్మగుల్డ్ గోల్డ్ వస్తుండేది గల్ఫ్ దేశాల నుంచి కావచ్చు, దుబాయ్ నుంచి. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చూసుకుంటే దాదాపు 20-25 టన్స్కి లాస్ట్ మంత్ గోల్డ్ ఇంపోర్ట్స్ పడిపోయాయి. సో ఈ స్మగ్లింగ్ గోల్డ్ని ఎట్లా కంటైన్ చేయాలి? ఆ రిస్క్ అనేది అయితే ఆందోళన ఎక్కువగా ఉందంటారా ఎట్లా? డెఫినెట్గా అండి. ఎందుకంటే లాస్ట్ 1.5 years ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన దగ్గర నుండి మనం చూస్తున్నాను, 70-80 వేలు కాస్త 1,89,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1,50,000 దగ్గర ఆగింది. సో గోల్డ్ అనేది నేను అంతముకు చాలాసార్లు చెప్పాను, మేబీ మన మిగతా మెంబర్స్ కూడా అగ్రీ అవుతారు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ ఇన్ ది వరల్డ్. దాదాపు ఇండియాలో ఇప్పుడు 32,000 టన్నుల బంగారం డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంది. అటు పాత బంగారం కానీ, కొత్త బంగారం కానీ, బిస్కెట్స్ కానీ. సో గోల్డ్ తాలూకా ప్రాముఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్. సో స్మగ్లింగ్ పెరుగుతుంటే కొంతవరకు, ఎందుకంటే రియల్లీ వీ షుడ్ అప్రిషియేట్ నరేంద్ర ఫోర్కాస్ట్ కానీ చూసుకుంటే కనుక చాలా ఉంది. నేను ఫిబ్రవరి 2025లో చెప్పా, గోల్డ్ అనేది 2 లక్షల దాకా వెళ్తుంది, సిల్వర్ అనేది 4 లక్షల దాకా వెళ్తుంది 1 year. ఇప్పుడు ప్రిడిక్షన్ 10% ఇటు అంతే అయింది. అండ్ గోల్డ్, పసుపు, పసుడి, పచ్చదనం అనేది ఆడవాళ్ళకి ఎంత ఇష్టం అనేది మనందరికీ తెలిసిన మ్యాటరే. అయితే ఈ హయ్యర్ డ్యూటీస్ క్రియేట్ ప్రైస్ డిఫరెన్సెస్. ఇప్పుడు మనం మోడీ గారు గోల్డ్ కొనొద్దని ఎందుకన్నారంటే, మన ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతే సార్ ఏందో చెప్పారు, ఫారెన్ ఎక్స్చేంజ్ అవుట్ఫ్లో ఎక్కువైపోతుంది. మెయిన్గా ముఖ్యంగా 2-3 విషయాలు. ఒకటి, గోల్డ్ దాదాపు చాలా ఇంపోర్ట్ డ్యూటీ కడతాం. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్, ఇప్పుడంటే వార్ క్లోజ్ అయింది.
సో ఈ రెండింటి మీద మెజారిటీ అవుట్ఫ్లో అంటే డాలర్ స్ట్రాంగ్ చేస్తున్నాం మనం ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటే దిగుమతులు, దానికి ఫారెన్ కరెన్సీ బయటకు వెళ్ళిపోతుంది. ట్రంప్ గారు ఏం చేశారంటే వీఆర్ ఆల్రెడీ దేర్ ఆర్ 3-4 కంట్రీస్ విచ్ ఆర్ సూపర్ థ్రెట్, చైనా, జపాన్, రష్యా, ఎస్పెషల్లీ ఇండియా. సో ఒకసారి మనం ట్రేడ్లో వరల్డ్లో కానీ అమెరికాని సూపర్ బిట్ చేస్తే దేర్ టోటల్ డిఫరెంట్ పాలసీస్ వస్తాయి. ఈ స్మగ్లింగ్ కెన్ బికమ్ మోర్ ప్రాఫిటబుల్ ఇప్పుడు కానీ నిజంగా ఆ కండిషన్స్ ఏమైనా తీయకపోతే చాలా ప్రాఫిటబుల్ అవుతుంది. ఇల్లీగల్ సప్లై చైన్స్ వీళ్ళు ఎక్స్పెండ్. అంతకుముందు మనకి హవాలా మార్కెట్ అన్ని మనం చూసాం, 1 లడ్డు 2 లడ్డు ఏకపేట అంటాడు, అంత ఎంత డబ్బులు పోయిందో మనకు తెలుసు. సో ఇల్లీగల్ సప్లై ఛానల్స్ మే ఎక్స్పాండ్, గవర్నమెంట్ రెవెన్యూ మే బి ఎఫెక్టెడ్. ఎప్పుడైతే మనం స్మగ్లింగ్ ఇండైరెక్ట్ గా తక్కువ వాల్యూలో అండర్ వాల్యూలో చేస్తున్నామో రెవెన్యూ మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఏ గవర్నమెంట్ బతకాలన్నా తెలంగాణ కానీ ఇండియా కానీ యూకే కానీ ఏవైనా మన గవర్నమెంట్ రెవెన్యూ మీద, రెవెన్యూ లేకపోతే ఈ సబ్సిడీస్ ఇవన్నీ పోతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ. అండ్ మానిటరింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది ఒకవేళ గోల్డ్ గన్ స్మగ్లింగ్ స్టార్ట్ అయితే కనుక. లా ఎన్ఫోర్స్మెంట్ ఎవరైతే ఉన్నారో అఫీషియల్ గా వాళ్ళ ఛాలెంజెస్ ఎక్కువైపోతాయి, కనుక్కోవడం, ఐడెంటిఫై చేయడం, పట్టుకోవడం, అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా. సో ఆర్గనైజ్డ్ స్మగ్లింగ్ నెట్వర్క్స్ అనేది మే బెనిఫిట్, అంటే కొద్దిగా ప్రొఫెషనల్గా అఫీషియల్గా చేసుకుంటే డెఫినెట్గా ఉంటుంది. జెన్యూన్ బిజినెస్ ఫేజ్ అంటే ఈ మన ట్రేడర్స్కి జ్యువెలర్స్ కూడా కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయిడ్ మ్యాథమెటిక్స్ మన చిన్నప్పుడు ఫార్ములా ఉంటుంది. అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రిస్క్ అనేది చాలా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా చూస్తే ఇన్కమ్ లేకపోతే ఆల్రెడీ గవర్నమెంట్లో లే ఆఫ్స్ ఉంటే, మన అమెరికాలో చూసుకుంటే లే ఆఫ్స్, ఐటీ కారిడార్ ఇబ్బంది, ట్యాక్స్ తారీఫ్, జియో పొలిటికల్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. రిస్క్ ఆఫ్ స్మగ్లింగ్ ఇస్ జనరలీ రైజెస్ వెన్ డ్యూటీస్ ఆర్ హై, కస్టమ్స్ డ్యూటీ కానీ ఇంపోర్ట్ డ్యూటీ కానీ ఎక్కువైనప్పుడు రైజ్ అవుతుంది. సో ఫోర్కాస్ట్ ప్రకారం నరేంద్ర మోడీ గారు గోల్డ్ ఎందుకు అన్నారంటే ఫారెన్ ఎక్స్చేంజ్ తగ్గించుకోవాలి, ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఇన్వెస్ట్మెంట్ ఫార్మ్స్ చూసుకోమన్నారు, లేదా ఓల్డ్ గోల్డ్ ని రీడిజైన్ చేసుకుని, ఆడవాళ్ళకి ఫ్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రీడిజైన్ చేసుకుని అవే బాగా. అప్పుడు ఏమవుతుందంటే 32,000 టన్నులు అని చెప్పే కదా, అందులో రూల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్, బట్ జనరల్ టెండెన్సీలో రూల్స్ ఆర్ ఫాలోడ్ ఓన్లీ బై గుడ్ పీపుల్. అప్పటికి నరేంద్ర మోడీ చెప్పే దాంట్లో 20% తగ్గిన కొనడం ఎక్కడికి వెళ్ళిపోతుంది. 5,600 టన్స్ తాలూకు బంగారంతో వాల్యూ బయటికి వెళ్ళదు. సో ఇవన్నీ కూడా పెట్టుకొని మనం సపోర్ట్, మన నరేంద్ర మోడీ గారు లేకపోతే సీఎం గారు ఒక్కళ్ళు సపోర్ట్ చేయలేరు, అంతా కామన్ పబ్లిక్ కూడా మనం కూడా సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ us.